క్యాబినెట్ మినిట్స్ యొక్క కాపీ. మంత్రి గారు, గజెట్ నోటిఫికేషన్ రాకముందుగానే మీకు డబ్బు ఇస్తున్నాను. కేవలం నమ్మకంతోనే. చెప్పిన డబ్బు ఉంది, మీరా? గోపాల్, ఏంటయ్యా? మధు, సార్. బ్రింగ్ హిమ్. హెడ్స్ ఆఫ్ ఏసీపీ. మంత్రి గారు, పోలీసుల్ని అభినందించాల్సిందే. ఎంత స్పీడో! అవునా ఏసీపీ? క్రెడిట్ నీ అకౌంట్లోకి వచ్చేసిందిగా. చూసారా, పిల్లలకి చదువుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మాస్టర్. ద బ్రెయిన్ బిహైండ్ ద గ్రేట్ ఏటీఎం రాబరీ. సార్ ప్లీజ్, నాకు ఆ సూట్ కేసు ఇవ్వండి. సూట్ కేసా? దేనికి? దాంతో ఏం పని? సార్ నేను పట్టుకెళ్ళటానికి కాదు, సేవ్ చేయడానికి. ఏంటి నువ్వు, మతేమైనా పోయిందా? గోపి సార్. సార్, వీళ్ళు ఆర్బీఐ ఆఫీసర్స్. వీళ్ళ డబ్బు సీరియల్ నంబర్స్ పరిశీలించాలి. బాగుంది బాగుంది, ఇదేదో కొత్త టెస్ట్ లా ఉంది. చెక్ చేసుకోండి. మీరా, వీళ్ళకి క్యాష్ విత్డ్రావల్ స్లిప్, పాస్బుక్, చెక్ బుక్ లేవు. వద్దు, ఆగు. లిస్ట్ చెక్ చేసి స్వయంగా వాళ్ళే తెలుసుకుంటారు. సీరియల్ నంబర్ సార్, సేమ్ సార్. సార్, ఇందులో నుంచి ఒక్క పైసా కూడా మీకు ఉపయోగపడదు. ఇదంతా ఏటీఎం సెంటర్స్ నుంచి లూటీ చేయబడిన కరెన్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటయ్యా ఇది? నువ్వు నన్ను ఇరికించాలనుకున్నావా? మంత్రి గారు, ఇదేదో కుట్ర. పక్కకు తప్పుకోరా. గోపి సార్, సెర్చ్ ఎవ్రీవేర్. ఓకే సార్. కమాన్, మీరు వెళ్ళండి. మధు, చెక్ దే. ఎస్ సార్. కాదు, వీడే. నాకు తెలుసు. నా మాట నమ్మండి. వదలండి. ఏంటో నీకు తెలిసింది? అంతా వీడు చెప్పాడు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సార్, ఇంతకుముందు వీడు చేసిన తప్పులని ఇతను కనిపెట్టాడని ఇతన్ని దొంగం చేసి వీడు తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ ఏటీఎం రాబరీ కేసు కూడా ఇతని మీద వేయడానికి ఈ వ్యక్తి నాకు ఆఫర్ చేసింది 10 లక్షల రూపాయలు. నీ ఆఫర్ నేను రికార్డ్ చేశాను. నువ్వు మాట్లాడినప్పుడు ఇతను నా ఆఫీసులోనే ఉన్నాడు. సార్, నా పేరు సిద్ధార్థ్. ఈ స్కెచెస్ ఉద్దేశం రివార్డ్ ఆశించి నేరస్తుడి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాదు, నన్ను ఇరికించాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఐబీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ నందకుమార్ మాధవ్ సార్ దీని వెనకాల ఉన్నది. సార్, నేను సిబిఐ డైరెక్టర్కి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి పంపించాలనుకున్న సాక్ష్యాలు. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏసీపీ
నందకుమార్ మాధవ్ హియర్. చెప్పు మాధవ్. ఓకే మాధవ్, ఐ డూ మై బెస్ట్. చూసావా, 10 లక్షలట నీ తలకి ఆఫర్. ఇది మాత్రమే కాదు, ఇంకో ఛార్జ్ కూడా ఉంది ఇతని మీద. హత్యా ప్రయత్నం చేశాడన్న నేరం. దొంగని పట్టుకోవడానికి ఇతనే నియమించిన ఇన్వెస్టిగేటర్ని హత్య చేయబోయాడు. ఫిలిక్స్, ఫిలిక్స్, నా బోర్డింగ్ పాస్ క్యాన్సిల్ చేయి. టాక్సీ! ఫిలిక్స్, సార్, ఐ నీడ్ పోలీస్ ప్రొటెక్షన్. లేదంటే నాకు ఇదే గతి పడుతుంది. ఇప్పటి నుంచి నువ్వు పోలీస్ కస్టడీలో ఉంటావు. సార్, మిగతా కథ తెర మీద చూడండి. గత కొన్ని రోజులుగా మన నగరాన్ని పోలీసులను ఇబ్బందుల్లో పడేసిన ఐబీఐ బ్యాంక్ ఏటీఎం రాబరీ ఇప్పుడు ఒక ముగింపు దశకి చేరింది. ఐబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ బిల్డర్ అయిన నందకుమార్ మాధవ్ కి చెందిన 2-డే బిల్డర్స్ భవంతిలో ఏటీఎం నుంచి కొల్లగొట్టబడిన కోట్లాది రూపాయలను పోలీసులు కనుగొన్నారు. సార్, ఛానల్ వాళ్ళు వచ్చేస్తారు. అంతకు ముందే మీరు వెళ్ళిపోతే మంచిది. లేదంటే మీరు ఇలాగే న్యూస్లో వస్తారు. రిలీజ్ సార్. అనుపమ, నేను ఇప్పుడు నందకుమార్ మాధవ్కి చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ ముందున్నాను. ఏటీఎం దొంగతనం అనేది కేవలం కల్పించిన ఓ పిట్ట కథ. బ్యాంకుల్లో పోయిన కోట్లాది రూపాయలతో తన ప్రైవేట్ సామ్రాజ్యాన్ని నందకుమార్ మాధవ్ నిర్మించుకున్నాడన్నది ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం. ఆర్బీఐ అధికారులు దీని మీద ఓ విచారణ కమిషన్ ని నియమించారు. సురేష్, నందకుమార్ మాధవ్ ని అరెస్ట్ చేశారా? చెయ్యాలిగా. గోపి, సార్, టేక్ హిమ్. ఆ రోజే నీ కుటుంబాన్ని నాశనం చేయకపోవడం నా తప్పురా. హే, నథింగ్ అఫీషియల్ రా. ఏదో సరదాగా అలా తిరుగుతున్నాను.
గొంతులో దిగాల్సింది చంకలో ఉంది. ఫ్రెండ్స్ కాదురా, నా క్లోజ్ రిలేటివ్స్ ఇద్దరు. 2 years తర్వాత కలుస్తున్నాను, అందుకే ఎక్సైట్మెంట్. ఫ్లైట్ ఆల్రెడీ ల్యాండ్ అయింది, ఇంకాసేపట్లో వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. ఓకే. వావ్, వాడెవడో ఇందాక నుంచి నాకు తెగ లైన్ ఇస్తున్నాడు. అటు వచ్చేదా? కాస్త మమ్మల్ని గమనించు. మనం కలిసి 2 ఏళ్ళైందిరా. బావా, అంత హ్యాపీగా మరి చాలు చాలు, ఇంకా ఆపండి మీ గోల. నేను ఒకటి చెప్పనా ఫిలిక్స్, ఇంకా ఈ వెధ వేషాలు కట్టిపెట్టు, లేదంటే ఎవరో ఒక అమ్మాయికి బాగా బుద్ధి చెప్తాను. హాలిడే మూడ్ లో ఉన్నాను, అందుకే ఇలా. లేదంటే నేను చాలా సీరియస్ గా ఉంటాను. అంటే ఏంట్రా? నీ వరుస చూస్తుంటే పొద్దునే ఓ రౌండ్ అయిపోయినట్టుంది. మరి చాలా రోజులైందిగా తాగి తందనాలాడి.